నేను చెప్పినవి ఏదైనా తప్పు ఉంటాయని చెప్పి మీకు ఈ యొక్క మీడియా సాక్షిగా ప్రతిపక్ష నాయకులు గారికి విన్నవించుకుంటూ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన దిగ్విజయమైంది. కళ్ళుండి చూసినటువంటి వారికి తెలుసు. కాబట్టి ఆ రోజు ఎంత దిగ్విజయమైంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలో 1200 కుర్చీలు వేసింది ఇక్కడ కాదండి, మా కార్యకర్తలు మీటింగ్ వేశారు. అది మీ మీటింగ్, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, అది ప్రక్కన ఇంకొక మీటింగ్. అది కార్యకర్తలకు ఇన్వైట్ చేసి 76 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నవ యువకుడైనటువంటి మా నాయకుడు ప్రతి ఒక్క వ్యక్తి భుజం మీద చేయి వేసి, ఆయన చేయి వేసి తీస్తే వచ్చిన వాళ్ళు అబ్బురపడిపోయారు. ఇది మా నాయకుడు. మా నాయకుడు అంత ఓపికగా ఉంటే మీరు మీ పరిస్థితి ఏందో తెలుసు. వంగలేం లేయలేం, టెంకాయ కొట్టాలంటే వంగలేం లేయలేం. నేను అనకూడదు ఇది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా, నేను ఇటువంటి విమర్శలు చేసే వ్యక్తిని కాదు. నేను మరలా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విన్నవించుకుంటున్నాను. సాగునీటికి, త్రాగునీటికి, విద్యకి, వైద్యానికి ప్రతిదీ నేను లెక్కలతో సహా చెప్పాను. నేను దీంట్లో ఏ తేడా ఉన్నా కూడా రండి, చర్చ కూర్చుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. 30,000 కుర్చీలు వేశాం, 60,000 మంది వచ్చారని మాట్లాడారు వాళ్ళు. నేను ఏదైతే మాజీ శాసనసభ్యులు మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారిని అడుగుతున్నాను. ఒక నియోజకవర్గంలో 60,000 మందితో సభ ఏనాడైనా పెట్టారండి? 30,000 కుర్చీలు ఏనాడైనా వేశారండి? ఎందుకు మీరు చెప్తారండి? మీరు మా సభలో మీరు చెప్పినట్టు 1,500 మందే వచ్చింది, 1,500 కుర్చీలే వేశారనుకుందాం, సభ విఫలమైంది అనుకుందాం. మా యొక్క అక్కడ మీటింగ్ వచ్చినటువంటి ప్రజలు, ఏదైతే 2 కళ్ళతో చూసినటువంటి ప్రజలకి వేలాదిగా జనం వచ్చి గిద్దలూరు నియోజకవర్గ చరిత్రలో జరగనటువంటి విధంగా, నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సభ మిట్ట మధ్యాహ్నం అని పెడితే ఎంత దిగ్విజయమైందో 2 కళ్ళతో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దీని గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు, వచ్చిన ప్రజలే తెలియచెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చేస్తూ, ఈరోజు కేంద్రంగా చేసి సార్ ఒక 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లయితే పర్యాటకులు అక్కడికి పోగలుగుతారు. తద్వారా కొన్ని వందల మందికి అక్కడ ఉపాధి దొరుకుతుందని నేను మాట్లాడాను. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో మాట్లాడితే మనం ఏమి చేయలేము. నియోజకవర్గ ప్రజలారా, నేను ముఖ్యమంత్రి గారి ముందు ఉంచినటువంటి ప్రతిదీ కూడా ప్రజా అవసరమైనది, ప్రజాహితమైనది, ప్రాంత అభివృద్ధికి సంబంధించింది నేను మాట్లాడాను తప్పితే ఏ విషయాన్ని కూడా వేరే విధమైనది మాట్లాడలేదు. కానీ ప్రతిపక్ష నాయకులు వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఎంతసేపు మాట్లాడినా కూడా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో వారికి కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. నేను ఎన్నో విషయాలు ఇప్పుడు ఉదాహరణలు నేను చేశాను, ఆ విషయాలు మీకు తెలియజెప్పాను. నేను మీకు వచ్చినాను. మరలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష సార్ ఇది, రెవెన్యూ డివిజన్ మాకు చేయండి సార్, పరిపాలనా సౌలభ్యం కోసం. ఒక మూల నుంచి అల్లినగర్ నుంచి వెలగలపాయ పోవాలంటే 80 కిలోమీటర్లు ఉంది సార్ అని నేను చెప్పాను. నేను ఈ ఉదాహరణ కూడా మాట్లాడాను. నేను ఒక చివరి నుంచి ఒక చివరికి పోవాలంటే ఇది 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను మాట్లాడాను. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఆయన ఏం మాట్లాడతాడు? మీరు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు అడగడం ఏంది? ఆయనకు ముందే చెప్పాలి కదా అంటే వారికి అవగాహన ఉన్నట్లేదు. ప్రతిపక్ష నాయకులు గారికి నేను అడిగినటువంటిది, వారు బహుశా ఓటమి చెందిన తర్వాత ఈ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్నట్లేరు, లేదా జరుగుతున్నటువంటి పరిణామాలని పరిశీలించినట్లేదు. నేను ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? నా యొక్క ఇక్కడ ఉన్నటువంటి నా మీడియా మిత్రులను నేను అడుగుతున్నాను. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడే నేను ఇచ్చాను. నేను నా వంతుగా నేను ప్రయత్నం చేసినటువంటి మాట మీకు తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, కేబినెట్ ఉపసంఘానికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకని ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీన్ని పరిశీలన చేసి ఈ ప్రాంతానికి నేను రెవెన్యూ డివిజన్ కేటాయిస్తాను వారు ఉదాహరించారు కూడా ఆ మీటింగ్లో అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.